హరే రామ హరే కృష్ణ. అలా ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని సంకల్పించినప్పుడు శ్రీకృష్ణుడు, వ్యాస మహర్షి, ఇతర మంత్రులు ఈ యాగం నిర్వహణకు అవసరమైన వాటిని గురించి వివరించారు. ఈ యాగం మహాభారతంలో పాండవుల విజయం, శత్రువులలో పెరుగుతున్న ద్వేషం, శిశుపాల వధ వంటి ముఖ్యమైన సంఘటనలకు కేంద్ర బిందువుగా నిలిచింది. రాజసూయ యాగం చక్రవర్తిగా ఆమోదించబడిన రాజు మాత్రమే చేయగలడు. అందుకే ధర్మరాజు ఈ యాగం చేయాలంటే ప్రపంచంలోని అన్ని రాజ్యాలను తన ఆధీనంలోకి తీసుకోవాలి. శ్రీకృష్ణుడి సూచనతో పాండవులు భారతదేశంలోని రాజులను ఓడించటం లేదా వారిని మిత్రులుగా చేసుకోవడానికి నలుదిశలలో ప్రయాణించారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి అనేక రాజులను ఓడించారు. పాండవులు ఇంద్రప్రస్థం నగరాన్ని రాజసూయ యాగం కోసం అందంగా అలంకరించారు. వివిధ రాజ్యాల నుండి మహారాజులు, ఋషులు, దేవతలు, ప్రజలు హాజరయ్యారు. వేద పండితులు యాగాన్ని నిర్వహించారు. యాగం ప్రారంభించడానికి ముందు అగ్రపూజ అనగా సభాముఖ్యుడిని గౌరవించడం చేయాలి అని చెప్పగా, సభలో ఉన్న భీష్ముడు అగ్రపూజను శ్రీకృష్ణుడికి అందించాలి అని సూచించాడు. చాలామంది రాజులు అంగీకరించారు. వారిలో శిశుపాలుడు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాడు. అసలు ఎవరు ఈ శిశుపాలుడు, ఎందుకు కృష్ణుడికి అగ్రపూజను వ్యతిరేకించాడో తెలుసుకుందాం రండి. శిశుపాలుడు మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్రధారి. అతను చేదీరాజు దమఘోషుడి కుమారుడు. అతని జన్మ సమయంలో 3 కళ్ళు 4 చేతులు ఉండేవి. శిశుపాలుని తల్లి అనగా శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త భయంతో తన కుమారుడిని వదిలేయాలని అనుకుంది. అప్పుడు ఒక దివ్యవాణి, ఈ శిశువుకి వచ్చిన 3 కళ్ళు 4 చేతులు ఎవరి స్పర్శతో మామూలుగా అవుతాయో వారి చేతే అతని మరణం జరుగుతుంది అని పలికింది. ఒకసారి శ్రీకృష్ణుల వారు శిశుపాలుని ఎత్తుకుని ముద్దాడాడు. ఆ క్షణంలో అతని అదనపు చేతులు, కళ్ళు మాయమయ్యాయి. కానీ శిశుపాలుని తల్లి భవిష్యత్తులో తన కుమారుడు శ్రీకృష్ణుని శత్రువు అయి మరణిస్తాడని భయపడింది. ఆమె శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి శిశుపాలుని క్షమించాలని కోరింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన మేనత్తతో, అతను నన్ను 100 సార్లు దూషించినా నేను ఏమీ అనను, కానీ 101వ మాత్రం నేను అతనిని సంహరిస్తాను అని చెప్పాడు. శిశుపాలుడు రుక్మిణిని వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు. కానీ రుక్మిణి శ్రీకృష్ణుని ప్రేమించడంతో శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించి వివాహం చేసుకున్నాడు. దీనివల్ల శిశుపాలుడు శ్రీకృష్ణునిపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. దుర్యోధనుని మిత్రునిగా మారి శ్రీకృష్ణుని వ్యతిరేకంగా పాండవులను అనగొక్కేందుకు ప్రయత్నించాడు. ధర్మరాజు నిర్వహించే రాజసూయ యాగ సమయంలో శిశుపాలుడు సభలో శ్రీకృష్ణుని 100 సార్లు దూషించాడు. శ్రీకృష్ణుడు సహనంతో ఉన్నప్పటికీ 101వ కూడా అతను హద్దు దాటడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శిశుపాలుడిని సంహరించాడు. శిశుపాలుడు తన గత జన్మలో జయ విజయులలో ఒకడు. శ్రీ మహావిష్ణువు చేత మోక్షాన్ని పొందడానికి ఈ జన్మలో శత్రువుగా పుట్టాడు. చివరకు శ్రీకృష్ణుని చేతిలో మరణం పొందడం ద్వారా అతని ఆత్మ వైకుంఠానికి చేరింది. శిశుపాలుడు తన పూర్వజన్మలో వైకుంఠ ద్వార పాలకుడైన జయుడు. జయ విజయములు విష్ణు భక్తులుగా వైకుంఠ ద్వారకా పాలకులుగా సేవ చేస్తున్న సమయంలో సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే 4 సంచారి మునులు వైకుంఠానికి వచ్చారు. వారు శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించగా ద్వారపాలకులైన జయ విజయులు వారిని ఆపేశారు. వైకుంఠం లోపల ప్రవేశించకుండా అడ్డుకున్నందుకు సనత్కుమారులు కోపంతో, మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మించి మాయలో పడిపోతారు అని జయ విజయులను శాపించారు. శాపం విన్న జయ విజయులు భయపడి శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. మునుల శాపంని వెనక్కి తీసుకోలేరు. అందుకు మహావిష్ణువు శాపాన్ని మార్చే 2 మార్గాలను సూచించాడు. 7 జన్మలు అంటే 7 జన్మల పాటు నాకు భక్తులుగా జన్మించి తిరిగి నా దగ్గరకు రావచ్చు, లేదంటే 3 జన్మల పాటు నాకు శత్రువులుగా పుట్టి నేనే స్వయంగా మిమ్మల్ని సంహరించినప్పుడు మళ్ళీ నా దగ్గరకు రావచ్చు అని శాపానికి పరిష్కారం చెప్పగా, అది విన్న జయ విజయులు 2వ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే వారు త్వరగా తిరిగి వైకుంఠానికి వెళ్ళాలని అనుకున్నారు. అలా హిరణ్యక్షుడు, హిరణ్యకశిపుడు వీరు కృష్ణావతారంలో నరసింహ అవతారం ద్వారా చంపబడ్డారు. అలా రావణ మరియు కుంభకర్ణగా త్రేతాయుగంలో రామావతారం ద్వారా సంహరించబడ్డారు. ఇప్పుడు శిశుపాల, దంతవక్త్రగా ద్వాపర యుగంలో కృష్ణావతారం ద్వారా వధ చేయబడ్డారు. ఈ 3 జన్మల అనంతరం జయ విజయులు తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు.
ఈ విధంగా సనత్కుమారుల శాపం వల్ల వారు రాక్షస జన్మలను అనుభవించాల్సి వచ్చింది. శ్రీ మహావిష్ణువు చేతిలో 3 సార్లు మరణించిన తర్వాత శిశుపాలుడు తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శిశుపాలుడు చిన్నతనం నుండే శ్రీకృష్ణుని దేశించినప్పటికీ చివరికి ఆయన చేతిలోనే మరణించి మోక్షాన్ని పొందాడు. శ్రీకృష్ణుని హస్తాల ద్వారా మరణించడం వల్ల అతని ఆత్మ తిరిగి వైకుంఠానికి చేరింది. ఇది కేవలం శాప ఫలితంగా జరిగిన సంఘటన మాత్రమే కాదు, శ్రీకృష్ణుని లీలలో ఒకటిగా కూడా. ఇంద్రప్రస్థంలోని మాయాసభలో దుర్యోధనుడు నీటి కుంటను నేలగా భావించి పడినప్పుడు అది చూసి నవ్విన ద్రౌపది, భీముడు మరియు అర్జునులు దుర్యోధనునికి అవమానంగా అనిపించింది. దుర్యోధనుడు పాండవులపై అసూయతో తండ్రి ధృతరాష్ట్రునితో కలిసి కొత్త కుట్రలో పన్నుతున్నాడు. ఈ సంఘటన ద్యూత క్రీడ అనగా యూధం మరియు పాండవుల అరణ్యవాసానికి దారితీసింది. ధర్మరాజు విజయవంతంగా రాజసూయ యాగాన్ని నిర్వహించిన దుర్యోధనుడు పాండవులపై అసూయ, శిశుపాలుని మరణం, ఇతర రాజుల అసంతృప్తి మహాభారత యుద్ధానికి మార్గం సులభతరం చేసింది. ఈ యాగమే పాండవుల విజయానికి మార్గం వేసినప్పటికీ వారి కష్టాల ప్రారంభ బిందువుగా కూడా మారింది. ఇక తరువాయి భాగంలో నారదుడు ఇంద్రప్రస్థంకి రావటం, అలాగే రాజు ధర్మరాజు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏమిటి, వాటితో పాటుగా రాక్షసులైన సుంద, ఉపసునందుల కథను ఎందుకు చెప్పాడో తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.